Hello everyone, welcome to Technical Analysis Series Basics Part 2. If in case మీరు బేసిక్స్ పార్ట్ 1 వీడియో కనుక చూడకపోతే ప్లేలిస్ట్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. బికాస్ ఆ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ సిరీస్ గురించి. అండ్ అలాగే ఈ వీడియోలో మనం మేజర్గా స్టాక్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సెగ్మెంట్స్ అంటే మనం ట్రేడింగ్ చేయడానికి స్టాక్ మార్కెట్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఏ వేరియేషన్స్ లో చేస్తే మనకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ ఈచ్ వేరియేషన్ ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా సింపుల్ గా ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ముందుగా సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 4 మేజర్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఈక్విటీ, సెకండ్ వన్ కామోడిటీస్, థర్డ్ వన్ ఫోరెక్స్ అండ్ ద లాస్ట్ వన్ డెరివేటివ్స్ మార్కెట్. సో వీటిలో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అండ్ వీటిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ అండ్ మనకి ట్రేడింగ్ చేయడానికి ఏది కన్వీనియంట్ ఉంటుంది, ఏది పర్ఫెక్ట్ గా బెటర్ రిటర్న్స్ వస్తాయో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో లెట్ స్టార్ట్ విత్ ఈక్విటీ మార్కెట్. సో ఈక్విటీ మార్కెట్ అంటే ఎక్కడైతే ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ ని మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తామో దాన్ని ఈక్విటీ మార్కెట్ లేదా ఈక్విటీ ట్రేడింగ్ అని అంటూ ఉంటారు. సో బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఏదైతే కంపెనీస్ లిస్ట్ అవుతాయో స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఆ కంపెనీస్ లో మనం డైరెక్ట్ గా ట్రేడింగ్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో ట్రేడింగ్ చేస్తే దాన్ని ఈక్విటీ మార్కెట్ అంటారు సింపుల్ గా. దీన్నే ఇంకొక నేమ్ వచ్చేసరికి క్యాష్ మార్కెట్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే అండ్ మనం ప్రతి సెగ్మెంట్ ని ఈ 4 ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ముందుగా ఈక్విటీ మార్కెట్ లో టైమింగ్స్ వచ్చేసరికి సో ఈక్విటీ మార్కెట్ లో మనం ట్రేడింగ్ చేయాలంటే మనకున్న యాక్సెసిబుల్ టైమింగ్స్ మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అయితే 3:30 క్లోజ్ అవుతుంది. సో ఈ టైం పీరియడ్ లోపు మీరు ఎప్పుడైనా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. అండ్ అలాగే రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే కంపేర్ టు అన్ని సెగ్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈక్విటీ మార్కెట్ లో లో నుంచి మీడియం వరకు రిస్క్ ఉంటుంది. అలాగే రిటర్న్స్ కూడా లో నుంచి మీడియం వరకు మాత్రమే ఉంటుంది. కంపేర్ టు అన్ని సెగ్మెంట్స్ దీనికి కొంచెం రిస్క్ అండ్ రిటర్న్స్ తక్కువగానే ఉంటాయి. అండ్ అలాగే హోల్డింగ్ పీరియడ్ గురించి మాట్లాడుకుంటే సో మీరు లైక్ ఏదైనా ఒక స్టాక్ లేదా ఒక కంపెనీలో మీరు షేర్స్ బై చేస్తే ఈ రోజు కనుక బై చేశారు అనుకుందాం, ఈ స్టాక్స్ ని మీరు లైఫ్ టైం వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు బై చేసిన దాన్ని మీరు రేపు సెల్ చేసుకోవచ్చు, 1 వీక్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, 10 ఇయర్స్ లేదా లైఫ్ టైం వరకు హోల్డ్, మీకు నచ్చిన టైం పీరియడ్ వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఈక్విటీ మార్కెట్ లో అయితే ఉంటుంది. అలాగే బయింగ్ క్వాంటిటీ, మనం క్వాంటిటీని బై చేయాలంటే ఏదైనా షేర్స్ బై చేయాలంటే ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ రూపంలోనే బై చేయగలం. అంటే ఒక 1 షేర్ 2 షేర్ మన దగ్గర ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10,000 ఉంటే దానికి ఒక 100 షేర్స్ వస్తాయి. లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 షేర్స్ వస్తే 100, లేక 50 వస్తే 50. సో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు ఓన్లీ షేర్స్ రూపంలోనే మనం బయింగ్ చేయగలం. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ అబౌట్ ఈక్విటీ మార్కెట్. అండ్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విల్ బి కామోడిటీ సెగ్మెంట్. సో కామోడిటీ సెగ్మెంట్ అంటే ఎందుకంటే మనం ఆల్రెడీ ఈక్విటీ సెగ్మెంట్ లో మనం మాట్లాడుకున్నాం, ఏదైతే కంపెనీకి సంబంధించిన షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తామో దాన్ని ఈక్విటీ మార్కెట్ అంటారు. బట్ కామోడిటీ మార్కెట్ లో మనం ఎలాంటి కంపెనీస్ మీద ట్రేడింగ్ చేయం, బట్ దేని మీద ట్రేడింగ్ చేస్తామంటే ఏదైతే మనకి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో లైక్ మెటల్స్ కానీ, ఆయిల్స్, ఎనర్జీ, స్పైసెస్, వీటి మీద మనం ట్రేడింగ్ చేస్తే దాన్ని కామోడిటీ మార్కెట్ అంటారు. బట్ ఈ కామోడిటీ మార్కెట్ మాత్రం సపరేట్ గా ఒక ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, దాన్ని ఎంసీఎక్స్ అంటారు, మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్. మనకి ఆల్రెడీ మనం బేసిక్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టాక్స్ లో కనుక మనం ట్రేడింగ్ చేయాలంటే మనకున్న అవైలబుల్ ఎక్స్చేంజెస్ వచ్చేసరికి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఉంటుంది. బట్ కామోడిటీస్ మాత్రం సపరేట్ గా ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు ఏదైతే డిమార్ట్ అకౌంట్ తీసుకుంటారో ఆల్రెడీ ఎంసీఎక్స్ సంబంధించిన స్టాక్ లిస్ట్ అయి ఉంటాయి. సో మీరు అందులో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే కమోడిటీస్ అనేది మేజర్ గా 4 టైప్స్ ఆఫ్ కమోడిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఎనర్జీ, మెటల్స్, లైవ్ స్టాక్స్ అండ్ మీట్ అండ్ అగ్రికల్చర్. సో వీటి మీద కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. లైక్ ఎనర్జీ అంటే క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్, మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్. సో మీకు ఏదైతే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ కనిపిస్తున్నాయో వీటన్నిటి మీద కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే కమోడిటీ మార్కెట్ లో టైమింగ్స్ వచ్చేసరికి ఈ కమోడిటీ మార్కెట్ మార్నింగ్ మనకి 9:15 ఓపెన్ అవుతుంది అండ్ అలాగే నైట్ 11:30 వరకు ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఎంప్లాయీస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తూ ఈక్విటీ మార్కెట్ లో ట్రేడింగ్ చేయలేకపోతే మీరు కమోడిటీస్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీ ఆఫీస్ అయిపోయినాక నైట్ 11:30 వరకు మార్కెట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ ట్రేడింగ్ ఆన్ కమోడిటీ సెక్టర్. అండ్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రిస్క్ అనేది మీడియం నుంచి హై వరకు ఉంటుంది. అలాగే రిటర్న్స్ కూడా మీడియం నుంచి హై వరకు ఉంటుంది. సో బెటర్ మీరు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇందులో డైరెక్ట్గా వస్తే బెటర్. అండ్ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసరికి మీరు లైక్ ఈ రోజు బై చేసిన స్టాక్స్ ని మన ఈక్విటీలో అయితే నచ్చిన టైం పీరియడ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మీరు బై చేసేది లాట్స్ అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో బై చేస్తారు కాబట్టి మీరు ఓన్లీ వీటికంటూ సపరేట్ గా ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కమోడిటీ మార్కెట్ లో మీరు ఏదైనా ఒక ఫీచర్, ఏదైనా మంత్లీ ఫీచర్ మీరు బై చేస్తే ఆ ఎక్స్పైరీ వరకు మాత్రమే మనం హోల్డ్ చేయగలం. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం హోల్డ్ చేయడం ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ఇన్ కేస్ మనం ఎగ్జిట్ అవ్వకపోతే. అలాగే బయింగ్ క్వాంటిటీ వచ్చేసరికి మన ఈక్విటీ మార్కెట్ లో షేర్స్ ఫామ్ లో బయింగ్ చేయగలం. అంటే మనకు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కుదరదు, ఇక్కడ లాట్స్ రూపంలో తీసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీలో ఏదైనా ఒక ఎక్స్పైజెడ్ కంపెనీలో మీరు 10 క్వాంటిటీ, 20 క్వాంటిటీ, 30 క్వాంటిటీ లేదా మీకు నచ్చిన క్వాంటిటీ మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లాట్ అంటే ఫిక్స్డ్ సైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రూడ్ ఆయిల్ లో కనుక ట్రేడింగ్ చేయాలనుకుంటే ఒక లాట్ వచ్చేసరికి 100 క్వాంటిటీ, 100 బ్యారల్స్, లైక్ సింపుల్ చెప్పండి 100 క్వాంటిటీ. అంటే మీరు మల్టిపుల్ ఆఫ్ ఈ లాట్ సైజ్ తీసుకోవచ్చు.
అంటే 100 బ్యారల్స్, 200 బ్యారల్స్, 300 బ్యారల్స్ ఏదైతే వాళ్ళు ఫిక్స్డ్ క్వాంటిటీ ఉంటుందో ఆ ఫిక్స్డ్ క్వాంటిటీలో మాత్రం అది లాట్స్ రూపంలో మాత్రమే మనం బయింగ్ చేయగలం. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ అబౌట్ కమోడిటీ మార్కెట్. అండ్ ద నెక్స్ట్ మార్కెట్ విల్ బి ఫోరెక్స్ మార్కెట్. సో ఫోరెక్స్ మార్కెట్ అంటే ఎక్కడైతే ఒక కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ ని ట్రేడింగ్ చేస్తారో దాన్నే ఫోరెక్స్ మార్కెట్ అంటారు. ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి ఇండియన్ రూపీ అనేది కరెన్సీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వాళ్ళకి జపనీస్ యెన్, యుఎస్ కి డాలర్, ఇలా కంట్రీకి సంబంధించిన కరెన్సీస్ మీద ట్రేడింగ్ చేస్తే దాన్ని ఫోరెక్స్ మార్కెట్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో జీబీపీ అండ్ ఐఎన్ఆర్. జీబీపీ అంటే బ్రిటిష్ పౌండ్ కి అండ్ ఇండియన్ రూపీకి, యుఎస్డి ఐఎన్ఆర్ అంటే యుఎస్ డాలర్ కి ఇండియన్ రూపీ, ఇలా కరెన్సీస్ మధ్య ట్రేడింగ్ చేస్తే దాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. బట్ దీని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి మీకు యాడ్స్ కానీ కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇండియాలో యాక్చువల్లీ ఫోరెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ లీగల్ గా చేయాలంటే ఒకే ఒక రూల్ ఉంది. లీగల్ గా చేయాలంటే మేజర్ రూల్ వచ్చేసరికి మీకు ఇక్కడ కరెన్సీస్ లో ప్రతి కరెన్సీ, ఇక్కడ మీకున్న ఎగ్జాంపుల్స్ లో ఇండియన్ రూపీ ఉంది కదా, సో ఇలా ఇండియన్ రూపీ ఉన్న కరెన్సీస్ లో మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ఇండియాలో యాక్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్డి జీబీపీ, ఇది కూడా ఫోరెక్స్ పేరే, కరెన్సీ పేరే. బట్ ఎలాంటి పేర్స్ లో మనకి ట్రేడింగ్ చేయడానికి యాక్సెస్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియన్ రూపీకి సంబంధించిన కరెన్సీ అనేది లేదు. సో అదర్ దాన్ ఇండియన్ కరెన్సీ దాంట్లో కనుక మనం ట్రేడింగ్ చేస్తే అది కంప్లీట్ గా ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. అలాంటి ట్రేడింగ్ కి మనకి ఇండియాలో యాక్సెస్ లేదు. సో ఫోరెక్స్ చేసుకోవాలంటే కంపల్సరీ మీరు ఇండియన్ కరెన్సీ ఉన్న పేర్స్ లో మాత్రమే ట్రేడింగ్ చేయగలరు. ఓకే, అండ్ అది కూడా మనకి ఏదైతే స్టాక్ మనం డిమార్ట్ అకౌంట్ ఏదైతే తీసుకుంటామో ఆ సెబీ రిజిస్టర్డ్ డిమార్ట్ అకౌంట్స్ లో మాత్రమే ఈ పేర్స్ ఉంటేనే మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, అదర్ దాన్ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ కాకుండా మీరు ఎందులో చేసినా అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. బట్ ఫర్దర్ గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫోరెక్స్ చేయాలనుకుంటే ఇండియన్ కరెన్సీ ఉన్న పేర్స్ లో మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఈ ఫోరెక్స్ మార్కెట్ లో కూడా టైమింగ్స్ వచ్చేసరికి మార్కెట్ మార్నింగ్ 9:15 ఓపెన్ అయితే ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ లో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసరికి, రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఇందులో కూడా మీడియం నుంచి హై రిస్క్ ఉంటుంది. రిటర్న్స్ కూడా అలాగే మీడియం నుంచి హై వరకు ఉంటాయి. అండ్ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసరికి ఇందులో కూడా మనం ఈ లైక్ అదర్ దాన్ ఈక్విటీ ప్రతి సెగ్మెంట్ కూడా మనం ఫ్యూచర్స్ లో బై చేస్తాం కాబట్టి, అండ్ ప్రతి ఫ్యూచర్ కి ప్రతి కాంట్రాక్ట్ కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. సో మనం ఎప్పుడు బై చేసినా ఆ ఎక్స్పైరీ అయ్యేంత వరకు మాత్రమే హోల్డ్ చేయగలం. అండ్ అలాగే బయింగ్ క్వాంటిటీ వచ్చేసరికి ఇందులో కూడా మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాట్స్, అంటే ఫిక్స్డ్ క్వాంటిటీలోనే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ అబౌట్ ఫోరెక్స్ మార్కెట్. బట్ ఐ సజెస్ట్ మీరు ఇండియన్ కరెన్సీ కాకుండా ఎందులో ట్రేడ్ చేస్తున్నా ఇట్స్ అప్, రిస్క్ అనేది ఇట్స్ అప్ టు యూ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, అండ్ ద లాస్ట్ సెగ్మెంట్ ఇస్ డెరివేటివ్ మార్కెట్. డెరివేటివ్ మార్కెట్ అంటే ఏం లేదు, సింపుల్ గా నేమ్ లో ఉంది. డెరివేటివ్ అంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ క్వాంటిటీ నుంచి డెరైవ్ అయినవి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్స్ అనేది బేసిక్ గా కాంట్రాక్ట్స్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ నుంచి డెరైవ్ అయింది. ఆ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఏంటంటే మేబీ అవి స్టాక్స్ నుంచి డెరైవ్ అయి ఉండొచ్చు, లేదా ఇండెక్సెస్ నుంచి డెరైవ్ అయ్యి. ఇండెక్స్ అంటే మనం స్టాక్ ఎక్స్చేంజెస్ లో డిస్కస్ చేస్తాం కదా, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇండెక్స్ ఉందో వాటి నుంచి కూడా డెరైవ్ అయి ఉండొచ్చు. అండ్ కమోడిటీస్, కరెన్సీస్ వేటి నుంచి అయినా డెరైవ్ అయిన కాంట్రాక్ట్స్ మీద మనం ట్రేడ్ చేస్తే దాన్ని డెరివేటివ్ మార్కెట్ అంటారు. ఖచ్చితంగా మీకు అయితే కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది, బట్ నో ఇష్యూ. సో మీకు ఇంకా ఫర్దర్ డేస్ లో మనం డెరివేటివ్ గురించి సపరేట్ సెగ్మెంట్ అనేది సిరీస్ లాంచ్ చేయబోతున్నాం. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు ఈ నాలెడ్జ్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే డెరివేటివ్ లో 4 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూచర్స్, నెక్స్ట్ వన్ ఫార్వర్డ్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. దీస్ ఆర్ ది 4 డిఫరెంట్ వేస్ ఆఫ్ డెరివేటివ్స్. బట్ ఎక్కువ మంది పీపుల్ ట్రేడ్ చేసేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈవెన్ మనం కూడా అప్కమింగ్ డేస్ లో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇందులో ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. ఫార్వర్డ్స్ అండ్ స్వాప్స్ అనేది మనం ఎక్కువగా పట్టించుకోం. బట్ ఇంకా మీకు దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ది మేజర్ సెగ్మెంట్స్ ఆఫ్ డెరివేటివ్స్. అండ్ ఇంకా డెరివేటివ్స్ గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుంటే, సో డెరివేటివ్ మార్కెట్ లో టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ మార్కెట్ 9:15 ఓపెన్ అయితే 3:30 వరకు ఉంటుంది. ఈ టైం పీరియడ్ లో మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. అండ్ అలాగే రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే, కంపేర్ టు అన్ని సెగ్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే డెరివేటివ్ మార్కెట్ అనేది హైలీ రిస్క్. అండ్ అలాగే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ హోల్డింగ్ పీరియడ్ గురించి మాట్లాడుకుంటే, సో మనం అన్ని సెగ్మెంట్స్ లో మాట్లాడుకున్నట్టే ఎక్సెప్ట్ ఈక్విటీకి సంబంధించిన ప్రతి సెగ్మెంట్ లో కూడా హోల్డింగ్స్ అనేది ఓన్లీ ఎక్స్పైరీ వరకు మాత్రమే హోల్డ్ చేయగలం. ఎందుకంటే ఈ అదర్ దాన్ ఈక్విటీ ప్రతి దాంట్లో మనం ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ సంబంధించిన కాంట్రాక్ట్స్ మీద ట్రేడింగ్ చేస్తాం కాబట్టి వాటికి పర్టికులర్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ వరకు మాత్రం హోల్డింగ్ చేయొచ్చు. అండ్ బయింగ్ క్వాంటిటీ కూడా ఇందులో కూడా మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లాట్స్, ఫిక్స్డ్ క్వాంటిటీలో మనం బై చేయగలం. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ అబౌట్ డెరివేటివ్ సెగ్మెంట్. అండ్ ఓవరాల్ ఒకసారి కంప్లీట్ గా అన్నిటి గురించి ఒక రఫ్ ఐడియా ఒకసారి సమ్మరీ మాట్లాడుకుందాం. లైక్ ఈక్విటీ మార్కెట్ అనేది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ బిగినర్స్. సో బికాస్ ఎందుకంటే ఇందులో తక్కువ రిస్క్ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్ కి కంప్లీట్ బిగినర్ అయి ఉంటే మాత్రం అప్కమింగ్ 2 to 3 months వరకు కూడా ఓన్లీ ఈక్విటీలోనే ట్రేడింగ్ చేయండి.
అది మీరు నేర్చుకున్న ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు, టెక్నికల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఎనీథింగ్ మీరు నేర్చుకున్న ఏ కాన్సెప్ట్ అయినా ఫస్ట్ 2 to 3 months వరకు మాత్రం ఇందులోనే ట్రేడ్ చేయండి. అండ్ ఇందులో మీకు కంప్లీట్ గా ప్రాపర్ మార్కెట్స్ గురించి లైక్ చార్ట్స్ లైక్ అర్థం చేసుకోవడం గురించి కానీ, స్ట్రాటజీస్ గురించి కానీ, లైక్ మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు ఇందులో ట్రేడింగ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ సెగ్మెంట్ డెరివేటివ్ లోకి రండి. బికాస్ డెరివేటివ్ మార్కెట్ అనేది హైలీ రిస్క్. అన్ని సెగ్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా రిస్కీ అండ్ అలాగే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ సజెస్ట్ డైరెక్ట్ గా డెరివేటివ్ లోకి వస్తా అంటే మాత్రం నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేయను, రావాలనుకుంటే సపరేట్. అండ్ కమోడిటీ మార్కెట్ ఇది ఎలాంటి వాళ్ళకంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ హోల్డర్ కనుక లేదా స్టూడెంట్ అయి ఉంటే మాత్రం ఈ ఫస్ట్ 2 సెగ్మెంట్స్ లో ట్రేడింగ్ చేయడం కష్టం. బికాస్ మీరు ఆ పర్టికులర్ మార్కెట్ యాక్సెసిబుల్ టైమింగ్స్ లో ఉండేసరికి మీరు మేబీ ఆఫీస్ లో ఉండొచ్చు, లేదంటే లైక్ కాలేజ్ లో ఉండొచ్చు. కాబట్టి సో ఈ 2 సెగ్మెంట్స్ లో మనం ట్రేడింగ్ చేయడం కష్టం కాబట్టి ఈ కమోడిటీస్ లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే కమోడిటీ మార్కెట్ లో నైట్ 11:30 వరకు మార్కెట్స్ ఉంటాయి. సో మార్కెట్ మార్నింగ్ 9:15 ఓపెన్ అయితే నైట్ 11 PM వరకు మీకు మార్కెట్స్ ఉంటాయి. కాబట్టి సో ఈ టైం పీరియడ్ అనేది మీకు పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది కమోడిటీ సెక్టర్. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ ఫోరెక్స్ అనేది నేను పర్సనల్ గా సజెస్ట్ చేయను అసలు. సో బట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఓన్లీ ఇండియన్ కరెన్సీకి సంబంధించిన పేర్స్ లోనే ట్రేడింగ్ చేయండి. అది సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ లోనే చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ది బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ది సెగ్మెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైం. అండ్ ఇంకా ఫర్దర్ డౌట్స్ ఇంకా మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి లైక్ ఒక క్లారిటీగా లేదా ఒక వీడియో కావాలనుకుంటే సో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ఆ టాపిక్ గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు like further updates అయితే వస్తాయి. So that's the topics here. So thanks for watching the video. This is Karthik Nagdi signing off. Jai Hind.